నమస్తే, వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. మామిడి రైతులు గత 30 సంవత్సరాలుగా ఈ హైవే పక్కనే మామిడికాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారని, మామిడికాయలు ఎండకి వాడిపోకుండా పందిరి వేసుకుని మామిడి పళ్ళు అమ్ముకుంటూ వచ్చిన ఆదాయంతో భార్య బిడ్డల్ని పోషించుకుంటున్నామని, ఇప్పుడు హైవే అధికారులు వచ్చి నీడ కోసం వేసుకున్న పందిర్లు గుడిసెలు పీకేస్తే ఎట్లా బ్రతికేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో ఇష్టమైన రుచికరమైన పళ్ళు మామిడి పళ్ళని బ్రతుకు తెరువు కోసం బగబగ మండే ఎండలో నిలబడి మామిడి పళ్ళు అమ్ముకుంటున్నామని, ఈ సీజన్ 50 రోజులు మాత్రమే మామిడి పళ్ళు అమ్ముకుంటామని, నేషనల్ హైవే అధికారులు ఈ విధంగా రైతుల పట్ల ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని డిమాండ్ చేశారు. 30 సంవత్సరాలు పెట్టి మేము వ్యాపారం చేసి ఉన్నామండి. రైతులమే ఇంతవరకు మాకు ఎవరు అప్లికేషన్ ఏం పెట్టలేదండి. మాకు నీడపడిలాక అసలు ఎట్లా ఇబ్బంది అయిపోతున్నాం. మాకు కాయల మీద కొంచెం నీడ వేసుకునే కొంచెం మార్గం అంటే చిన్న మార్గం. మేము నెల రోజుల పాటు అమ్ముకుంటామండి. మరి అమ్ముకున్నందుకు కొంచెం నీడ పట్టు మీ అధికారులు ఏమన్నా కొంచెం మా ఎంత దయచేసి మాకు ఏమైనా కొంచెం పందిరి వేసుకునే అవకాశం వస్తే కొంచెం బాగుంటుందండి. వేసవికాలం వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చే సీజన్ మామిడికాయల సీజన్. ఈ మామిడికాయల సీజన్లో గత 30 సంవత్సరాలుగా ఈ తుని నియోజకవర్గం పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ నేషనల్ హైవే సైడ్న మామిడికాయలు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళంతా చిన్న చిన్న వ్యాపారస్తులు కాబట్టి ఈ వేసవికాలంలో మామిడికాయలు రోడ్డు మీద అమ్ముకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ మామిడికాయలు ఎండకు వాడిపోకుండా నీడ ఒక పందిరి లాంటి నీడ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ పందిరి ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి ఈ హైవే అధికారులు కానీ, ఈ నేషనల్ హైవే అధికారులు కానీ, టోల్ ప్లాజా అధికారులు కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టి వేసుకున్నటువంటి గుడిసెలను కూడా ఈరోజు పీకేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. తక్షణమే అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ రైతుల పట్ల ఉదాసీనత ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ సీజన్లో విపరీతంగా వడగాలులు వేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వడగాలికి దెబ్బకు కానీ ఎండ దెబ్బకు కానీ మామిడికాయ తగిలితే ఈ మామిడికాయ ఒక్క రోజులో పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి రైతులు ఇబ్బంది పెట్టే చర్యలు కాకుండా రైతులతోటి ఒకసారి మానవతా దృక్పథంతో ఆలోచించి రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము అధికారులు కోరుతా ఉన్నాం. నా పేరు శ్రీనివాస్, సిఐ. గత 30 సంవత్సరాల నుంచి మా తండ్రుల కాడ నుంచి కూడా మేము ఇక్కడ ఇదే రోడ్డుని ఆధారపడి మీ రైతులు మేము బతుకుతున్నాం. ఇక్కడ వ్యాపారం చేసుకుంటా ఈ సమ్మర్లో ఇదే మాకు ఆధారం. మా సంవత్సరం మొత్తం ఈ 2 నెలలే మాకు మా జీవితానికి ఆధారంగా ఉండి మేము వ్యాపారం నడుపుకుంటున్నాం. అయితే ఈ వ్యాపారానికి ఒక 2-3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఒక హైవే వల్ల వచ్చి ఎవరైనా వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇబ్బంది అంటే ఏమి కాదు, ఇక్కడ పాకలు వేయొద్దు, తర్వాత పందిర్లు వేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. దానివల్ల పందిర్లు వేయకుండా ఉండడం వల్ల మేము మా తోటలో ఉన్న కాయ తెచ్చి ఇక్కడ పెట్టుకోవడం చేయడం జరుగుతుంది. ఇది ఎండకి కొంచెం పాడవడం జరుగుతుంది. దీనివల్ల భారీగా నష్టపోతున్నాం. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి మేము వైఎన్సీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇది అక్రమ వ్యాపారం అయితే కాదు. ఇది మేము రైతులు మా తోటలో పండిన కాయ తెచ్చి మేము ఇక్కడ మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని మీ అధికారులు దృష్టిలో పెట్టుకుని మాకు తగు పరిష్కారం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం.